శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేత కాని వాడవద్దు అని వాక్యం తెలియజేస్తుంది కదండి. మనమందరం కూడా చిన్న శ్రమగా మనకు సంభవించినా కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే కృంగిపోతూ ఉంటాం. ఇక నేను బ్రతకడం ఎందుకు, ఇక ఈ శ్రమలో నుంచి దేవుడు నన్ను విడిపించడేమో, నాకు సహాయం చేసేవారు ఎవరు లేరు అని చిన్న శ్రమ రాగానే మనం ఏమైపోతామంటే కృంగిపోతాము, చాతగాని వారిలాగా మనము నిలిచిపోతామనే వాక్యం తెలియజేస్తుంది. నువ్వు ఆ విధంగా ఉండడానికి వీల్లేదు. ఏలియాను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని కొరకు బహుగా వాడబడిన ప్రవక్త, రోషము కలిగి మరి బయలు ప్రవక్తలందరినీ కూడా చంపివేసినట్టు దేవుని పక్షాన నిలబడి మనం చూస్తూ ఉన్నాము. మరి అటువంటి ఏలియానే చిన్న శ్రమ వచ్చిందట, చిన్న శ్రమ కదండి. యెజబేలు బెదిరించి ఉన్నదంట, నువ్వు నిన్ను చంపేస్తానని బెదిరించగానే దేవుణ్ణి మర్చిపోయాడు. దేవుని శక్తిని ఆయన ఆశ్రయించకుండా తాను సొంత నిర్ణయం తీసుకొని ఏమంటున్నాడు అంటే, ఇంత మట్టుకు చాలును, నా పితరుల కంటే నేను ఎక్కువైన వాడను కాదు ప్రభువా, నన్ను చంపేయి అని ప్రార్థన చేస్తున్నట్టు మనము గమనిస్తున్నాం. చూడండి ఎంత గొప్ప ప్రవక్త తన ధైర్యాన్ని కోల్పోయాడు చిన్న శ్రమ రాగానే. ఈరోజు మనము కూడా అంతే, చిన్న చిన్న శ్రమలకే పడిపోతూ ఉంటాము. మనము ఒకవేళ ఆ విధంగా పడిపోయినట్లయితే, మనము చాతగాని స్థితిలో ఉన్నట్లయితే శ్రమలను ఎంత మాత్రము కూడా ఎదుర్కోము. ధైర్యము కలిగి దేవునికి ప్రార్థన చేస్తూ, దేవుని యందు భయభక్తులు కలిగి, విశ్వాసము కలిగి దేవుని ఆశ్రయించే వారిగా ఉండాలి. శ్రమలను చూసి ఎప్పుడు కూడా మనం పడిపోవడానికి వీల్లేదు. శ్రమలు మనకు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. క్రైస్తవుడు అయినందుకే శ్రమలు వస్తాయని వాక్యం తెలియజేయబడుతుంది. అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలని దేవుడు మరి వాక్యం ద్వారా బలపరుస్తూ ఉన్నాడు. కాబట్టి శ్రమ సంభవించగానే చాతగాని వారిలాగా మిగిలిపోవడానికి వీల్లేదు. బలము కలిగి ఇంకా ఎక్కువగా దేవుని ప్రార్థించే వారిగా ఉండాలని వాక్యము తెలియజేయబడుతుంది. కాబట్టి అందరూ పడిపోతారు, కానీ దేవుడు మరలా వాక్యము చేత మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. కాబట్టి శ్రమను కలిగినప్పుడు మనం ప్రార్థించే వారిగా ఉండాలి, ధైర్యము తెచ్చుకోవాలి. దేవుడు ఈ శ్రమను నా నుంచి దూరపరుస్తాడు తప్పకుండానే. నిరీక్షణ కలిగి, విశ్వాసము కలిగి ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అటు ప్రార్థన దేవుడు వింటాడు, మనకు సహాయాన్ని చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.